ఒక ప్లేయర్కు అన్ని అర్హతలు ఉన్నా సరే టీంలోకి సెలెక్ట్ చేయకుండా ఎలా తొక్కేయచ్చు అనడానికి శ్రేయస్ అయ్యర్ మరి ఎగ్జాంపుల్గా టాన్ అవుతున్నాడు. మరీ ముఖ్యంగా ఏషియా కప్ స్క్వాడ్ నుంచి అతను పక్కన పెట్టిన తీరు చూసుకుంటేనే మనం దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతను 15 మెంబర్స్ ఉన్న మెయిన్ స్క్వాడ్లో మాత్రమే కాదు, బ్యాకప్గా సెలెక్ట్ చేసిన స్టాండ్ బై ప్లేయర్స్ లిస్టులో కూడా లేడు. అంటే ఏషియా కప్ కోసం మన టీమిండియా సెలెక్టర్స్ అనుకున్న టాప్ 20 ప్లేయర్స్లో శ్రేయస్ అయ్యర్ పేరు లేదు. సో ఇదైతే నిజంగా ఒక ప్లేయర్ను మెంటల్గా చాలా టార్చర్ పెట్టే విషయం. మరి ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ గత 1 ఇయర్గా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. యాజ్ ఏ బ్యాట్స్మెన్గా మాత్రమే కాదు, కెప్టెన్గా కూడా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాడు. కానీ అతను లాస్ట్ 1 ఇయర్లో సాధించిన దేనికి కూడా రివార్డ్ అనేది దక్కలేదు. కేవలం తను కన్సిస్టెంట్గా ఆడుతున్న వన్డే ఫార్మాట్లో మాత్రమే అవకాశం దక్కింది. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా అతని ప్లేస్ విషయంలో వివాదం జరగడం చూసాం. లాస్ట్ మినిట్లో విరాట్ కోహ్లీ ఇంజరీ అవడం కారణంగా టీంలోకి వచ్చాడు. సో మొత్తం మీద ప్రజెంట్ పరిస్థితులు బట్టి చూసుకుంటే క్లియర్గా ఎవరో కావాలని శ్రేయస్ అయ్యర్ మీద పర్సనల్గా టార్గెట్ పెట్టుకున్నారు. దానివల్ల అతను మెంటల్గా టార్చర్ చేస్తూ అర్హత ఉన్నా సరే టీంలోకి తీసుకోవట్లేదు. సో మీరు ఒకసారి లాస్ట్ 1 ఇయర్గా శ్రేయస్ అయ్యర్ యొక్క పెర్ఫార్మెన్స్ చూడండి. రంజీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 480 రన్స్ చేశాడు. యావరేజ్ 68.57, స్ట్రైక్ రేట్ 90.22, అది కూడా టెస్ట్ ఫార్మెట్లో. అండ్ దెన్ వన్డే ఫార్మెట్లో జరిగిన విజయజారీ ట్రోఫీలో చూసుకుంటే 5 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. అండ్ 5 మ్యాచ్లో ఏకంగా 325 పరుగులు చేశాడు. యావరేజ్ 325, స్ట్రైక్ రేట్ 131.57, అండ్ ఇందులో కూడా 2 సెంచరీలు ఉన్నాయి. సో శ్రేయస్ అయ్యర్ తాను చివరిగా ఆడిన రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. మెయిలీ టెస్ట్ ఫార్మెట్లో జరిగే టోర్నమెంట్లో 90 స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు. బట్ స్టిల్ ఎంత మంచి పెర్ఫార్మెన్స్ చూపించినా అతనైతే టెస్ట్ టీంలోకి సెలెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మెయిన్ టెస్ట్ టీం పక్కన పెడితే అసలు ఇండియా ఏ టీంకి కూడా సెలెక్ట్ చేయలేదు. ఇక తర్వాత వన్డే ఫార్మెట్లో జరిగే విజయజారీ ట్రోఫీలో కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. తను ఆడిన 5 మ్యాచ్లు కూడా బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ టోర్నమెంట్లో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేవలం ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. అయినా కానీ అతని పెర్ఫార్మెన్స్ని సరిగ్గా రికగ్నైజ్ చేయకపోవడం చూసాం. మెయిన్లీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో అతను పక్కన పెట్టడానికి ఎంతలా ట్రై చేశారో మనం కళ్ళారా చూసాం. లాస్ట్ మినిట్లో విరాట్ కోహ్లీకి ఏదో ఇంజరీ అవడం వల్ల శ్రేయస్ అయ్యర్ టీంలోకి రాగలిగాడు. లేకపోతే అతను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడకపోయి ఉండేవాడు. సో ఆల్రెడీ అంతకు ముందు నుంచి వన్డే ఫార్మేట్లో కన్సిస్టెంట్గా ఆడుతున్నప్పటికీ, అలాగే డొమెస్టిక్ వన్డే ఫార్మేట్లో కూడా బాగా ఆడినప్పటికీ శ్రేయస్ అయ్యర్ యొక్క స్థానాన్ని గాల్లో పెట్టారు. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ లెవెల్ నుంచి అతను తప్పించే ప్రయత్నం అయితే క్లియర్గా జరిగింది. అయితే ఈవెన్చువల్లీ శ్రేయస్ అయ్యర్కి లాస్ట్ మినిట్లో అవకాశం రావడం అండ్ అతని అవకాశాన్ని ఒక అద్భుతమైన రీతిలో వినియోగించుకోవడం జరిగింది. దీనివల్ల ఛాంపియన్స్ ట్రోఫీలో అతను ఆడాడు. అలాగే మన టీం తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. అదర్వైజ్ శ్రేయస్ అయ్యర్ను వన్డే ఫార్మాట్ నుంచి కూడా మన వాళ్ళు పక్కన పెట్టేసి ఉండేవారు. ఇక చివరిగా T20 ఫార్మాట్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. లాస్ట్ ఇయర్ చివరిలో జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో యాజ్ ఏ కెప్టెన్గా ముంబై టీంకు కప్ను అందించాడు. అండ్ ఆ టోర్నమెంట్లో యాజ్ ఏ బ్యాట్స్మెన్గా అతని పెర్ఫార్మెన్స్ చూసుకున్న 8 ఇన్నింగ్స్లో 345 రన్స్ చేశాడు. యావరేజ్ 49.28, అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఏకంగా 188.52గా ఉంది. సో T20 ఫార్మాట్లో జరిగే స్మార్ట్ టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాజ్ ఏ ప్లేయర్గానే కాదు, కెప్టెన్గా కూడా బీభత్సంగా రాణించాడు. అయితే దీనికంటే ఈ IPL 2025 అతని దగ్గర నుండి ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూసాం. పంజాబ్ కింగ్స్ టీంకు మొట్టమొదటిసారి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. మెయిల్ ఆ టీంని యాజ్ ఏ కెప్టెన్గా 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు తీసుకెళ్లాడు. అలాగే ప్లేయర్గా చూసుకున్న 17 ఇన్నింగ్స్లో 604 పరుగులు చేశాడు. యావరేజ్ 50.33, అండ్ స్ట్రైక్ రేట్ 175.07. సో ప్రజెంట్ T20 ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్ యొక్క ఫామ్ చూసుకుంటే మామూలుగా లేదు. యాజ్ ఏ ప్లేయర్గా చూసుకున్న, యాజ్ ఏ కెప్టెన్గా చూసుకున్న స్కై రాకెట్. అండ్ ఇలాంటి పెర్ఫార్మెన్స్ కనుక ఏ ప్లేయర్ ఇచ్చినా సరే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మన టీమిండియా స్క్వాడ్లోకి పిక్ చేసుకుంటారు. పర్టికులర్గా IPL పెర్ఫార్మెన్స్ ద్వారా చాలామంది ప్లేయర్స్ మన టీమిండియా స్క్వాడ్లోకి రావడం మనం తరచుగా చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ గతంలో హార్దిక్ పాండ్యాని ఎందుకు సడన్గా మన టీమిండియా T20 కెప్టెన్గా మార్చారు? ఎందుకంటే తన IPL ఒక టీంకి కెప్టెన్గా కప్ అందించాడు కాబట్టి. అలాగే హర్షిత్ రాణా లాంటి ప్లేయర్ను ఎందుకు 3 ఫార్మాట్స్ ఆడించారంటే దానికి రీజన్గా తన IPL పెర్ఫార్మెన్స్ అని చెప్పారు. IPL 2024లో బాగా రాణించాడు, అందుకే అతను ఫాస్ట్ ట్రాక్ చేసామని చెప్పారు. ఈవెన్ ప్రజెంట్ ఏషియా కప్ స్క్వాడ్లో చూసుకున్న కొంతమంది ప్లేయర్స్ను IPL పెర్ఫార్మెన్స్ ఆధారంగానే తీసుకున్నారు. జితేష్ శర్మ IPLలో బాగా రాణించడం వల్లే మన టీమిండియాలోకి కంబ్యాక్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ అంతెందుకు మన టీమిండియాకి వైస్ కెప్టెన్గా పిక్ చేయబడే శుభ్మన్ గిల్ ఎందుకు మళ్ళీ టీంలోకి వచ్చారంటే అతను కూడా IPL పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే. కానీ శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మాత్రం అతను ప్లేయర్గానే కాదు, కెప్టెన్గా చేసింది కూడా మన సెలెక్టర్స్కు కనిపించట్లేదు. అట్లీస్ట్ మెయిన్ స్క్వాడ్లోకి సెలెక్ట్ చేయలేకపోయినా సరే ఆ టాప్ 20లో కూడా పిక్ చేసుకోలేదు. స్టాండ్ బై ప్లేయర్స్లో కూడా అతని పేరుని పెట్టలేదు. సో క్లియర్లీ శ్రేయస్ అయ్యర్ విషయంలో పర్సనల్ హేట్ అయితే కనిపిస్తుంది. అతనికి కావాలని కిందకి తొక్కేస్తున్నారు. ఒకవేళ లాస్ట్ 1 ఇయర్లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన పెర్ఫార్మెన్సే వేరే ప్లేయర్ ఇచ్చుంటే, BCIకి నచ్చిన ప్లేయర్ కనుక ఇచ్చుంటే అతను డైరెక్ట్గా కెప్టెన్గా పెట్టేసి ఉండేవారు. మరి ముఖ్యంగా మన వాళ్ళు IPL క్యాప్టెన్సీని బేస్ చేసుకుని ఆ T20 ఫార్మాట్లో క్యాప్టెన్సీ విషయంలో మ్యూజికల్ చైర్స్ ఆడారు. అండ్ దాన్ని బట్టి చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ప్రజెంట్ మన టీమిండియా T20 టీంకు కళ్ళు మూసుకుని కెప్టెన్గా ఉండాలి. ఎందుకంటే అతను కెప్టెన్గా మామూలుగా ఎక్సెల్ కాలేదు. లాస్ట్ ఇయర్ KKR టీంకు కప్ అందించాడు. అండ్ ఇయర్ పంజాబ్ టీంను ఫైనల్కి తీసుకొచ్చాడు. అలాగే గతంలో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి టీంను కూడా ఫైనల్కి తీసుకెళ్లాడు. సో ఇంతటి క్యాప్టెన్సీ పొటెన్షియల్ పెట్టుకుని ఒక ప్లేయర్ని పక్కన పెడుతున్నారంటే అది ఖచ్చితంగా పర్సనల్ హేటే. ఇన్ఫ్యాక్ట్ ఇంక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ చివరిగా మన టీమిండియా తరపున T20 మ్యాచ్లో 50+ స్కోర్ కొట్టాడు. అంటే ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు.
2023 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక T20 మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ డిఫికల్ట్ పిచ్ మీద 50 కొట్టాడు. బట్ తర్వాత చూసుకుంటే అతనికి మన టీమిండియా T20 ఫార్మాట్లో చోటే దక్కలేదు. సో డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్ యొక్క స్టాట్స్ మరియు పెర్ఫార్మెన్స్ బేస్ చేసి చూసుకుంటే అతను డిజర్వింగ్ క్యాండిడేట్. అంటే ఖచ్చితంగా మన టీమిండియాలో ఉండాల్సిన ఆటగాడు. ఇన్ఫ్యాక్ట్ ముందు చెప్పుకున్నట్టు యాజ్ ఏ ప్లేయర్గా మాత్రమే కాదు, యాజ్ ఏ క్యాప్టెన్గా ఉండాల్సిన ప్లేయర్. బట్ అతను అసలు టీంలోనే లేకుండా చేస్తున్నారు. అతను మన టీమిండియా తరపున తన T20 కంబ్యాక్ కోసం ఏమైతే చేయాలో అవన్నీ చేశాడు. బట్ స్టిల్ అతనైతే కన్సిడర్ చేయలేదు. సో విషయంలో అయితే క్లియర్లీ మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉందని చెప్పి ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడంపై గంభీర్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు సెలక్షన్ కమిటీ కంటే. సో ఇప్పుడు కానీ పర్సనల్ లైకింగ్ మరియు డిస్లైకింగ్ని పక్కన పెడితే బాగుంటుంది. అంటే కొంతమంది ప్లేయర్స్కి కావాలని పుష్ ఇచ్చి మరి కొంతమంది ప్లేయర్స్ని కావాలని తొక్కేస్తే అది మంచి విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల మన టీమిండియా పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ ఏషియా కప్లో అంత పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మన అపోనెంట్స్ అంత స్ట్రాంగ్ అపోనెంట్స్ కాదు. బట్ T20 వరల్డ్ కప్లో మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మేలీ శ్రేయస్ అయ్యర్ విషయంలో చూసుకుంటే అతను పక్కన పెట్టేందుకు క్లియర్గా ఒక్క రీజన్ కూడా కనిపించట్లేదు. నిన్న మొన్నటి వరకు షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది అది ఇది అన్నారు. బట్ అతను షార్ట్ బాల్ వీక్నెస్ని కూడా కరెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు అతను షార్ట్ బాల్స్ని కొడుతున్న తీరు చూసుకుంటే రోహిత్ శర్మ గుర్తొస్తున్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో టెంపర్మెంట్తో కూడా డిఫరెంట్ గేర్స్ పెరగడం చూసాం. అంటే టీంకి అవసరమైతే ఒక 170 లేదా 180 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగలడు. అట్ ది సేమ్ టైం స్లోగా ఉండే డిఫికల్ట్ పిచ్చెస్ మీద తన అప్రోచ్ని మార్చుకుని నిదానంగా బ్యాటింగ్ చేయగలడు. మళ్ళీ మనం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చూసాం. ఆ స్లో పిచ్చెస్ మీద చాలా అంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మన టీమిండియా మిగతా బ్యాట్స్మెన్ ఇబ్బంది పడినప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ ఆడబై ఏషియా కప్ 2025 ఈ పిచ్చెస్ మీద జరగబోతుంది. అంటే దుబాయ్ మరి అబుదాబి వేదికగా ఆడబోతున్నారు. దీంతో శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ మన టీంలో ఉంటే అతని ఎక్స్పీరియన్స్ ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో టీం ఇంట్రెస్ట్ బట్టి చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కళ్ళు మూసుకొని మన టీమిండియా స్క్వాడ్లోకి వచ్చి ఉండాలి. కొన్ని డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లోకి రాకపోయినా అట్లీస్ట్ బ్యాకప్ ప్లేయర్స్ లిస్ట్లో అయినా ఉండాలి. బట్ అలా కాకుండా అతను కంప్లీట్ ఇగ్నోర్ చేస్తే అది ఎలా అవుతుంది, పర్సనల్ హేట్ కిందకి వస్తుంది. పోనీ శ్రేయస్ అయ్యర్కి ఫ్యాన్ బేస్ తక్కువ, అతనికి బ్రాండ్ వాల్యూ లేదనుకుంటే అలా కూడా కాదు. శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే డిఫరెంట్ IPL టీమ్స్ని బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్కి తీసుకెళ్లాడో అప్పుడే అతని ఫ్యాన్ బేస్ బేవచ్చంగా పెరిగిపోయింది. అండ్ అతని క్రేజ్ చూసుకున్న ప్రజెంట్ కలరా చూస్తున్నాం. అతను సెలెక్ట్ చేయకపోతే బేవచ్చమైన ట్రోలింగ్ వస్తుంది. సో ఒకప్పుడు గౌతమ్ గంభీర్ ఢిల్లీ డేర్డెవిల్స్ టీం తరఫున ఆడుతున్నప్పుడు అతని క్యాప్టెన్సీని తీసి శ్రేయస్ అయ్యర్కి ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా శ్రేయస్ అయ్యర్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి గౌతమ్ గంభీర్ గుర్తించాడు. మరి ఇప్పుడైతే గౌతమ్ గంభీర్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అతను కావాలని రానివ్వట్లేదు. సో డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ఏదో ఒక ఫార్మేట్లో మాత్రమే ఆడగలిగే ప్లేయర్ కాదు. అతనైతే 3 ఫార్మాట్స్లో కూడా అద్భుతంగా రాణించగలిగే క్యాపబిలిటీ ఉంది. మరి ముఖ్యంగా రీసెంట్ టైంలో అతని బ్యాటింగ్ టెక్నిక్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ ప్రతి కైండ్ ఆఫ్ బాల్ని కూడా బాగా డీల్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో ముందు చెప్పినట్టు ఆ గేమ్ అవేర్నెస్తో పాటు టెంపర్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇన్ఫాక్ట్ శ్రేయస్ అయ్యర్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అతను బ్యాటింగ్ చేసినప్పుడు ఒక లీడర్లా థింక్ చేస్తాడు. అంటే టీంకి ఏదైతే అవసరమో ఆ విధంగా బ్యాటింగ్ చేస్తాడు. అంతే ఏదో ఒక ఫ్లోలో కొట్టుకుపోడు. సో శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక మంచి స్కిల్ సెట్ ఇన్ఫామ్ ప్లేయర్ని పక్కన పెట్టడం మన టీమిండియా ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. అలాంటి క్వాలిటీ ప్లేయర్ని మన వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతారు. అండ్ ఆల్సో శ్రేయస్ అయ్యర్ కెరీర్కి చూసుకునేది కొంతవరకు సెట్ బ్యాక్గానే మారుతుంది. ఎందుకంటే ప్రజెంట్ అతని 30కి వచ్చేసింది. సో మీరు జైస్వాల్ అంటే యంగ్స్టర్స్ని ఇప్పుడు కొంతవరకు పక్కన పెట్టిన తర్వాత ఫ్యూచర్లో అవకాశం వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఏజ్ తక్కువ. బట్ శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఆల్రెడీ 30స్ని టచ్ చేస్తాడు. దీంతో ఇప్పుడు అతని టీంలోకి రానివ్వకుండా తొక్కేస్తే ఫ్యూచర్లో అతనికి అవకాశం రావడం మరింత కష్టంగా మారిపోద్ది. మళ్ళీ మెంటల్గా చాలా టార్చర్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే శ్రేయస్ అయ్యర్కి మన టీమిండియా తరపున ఒక ఫార్మాట్లో మాత్రమే అవకాశం ఇస్తున్నారు. బట్ వన్డేలు చూసుకుంటే అంత ఎక్కువగా లేవు. మేలీ T20 వరల్డ్ కప్ ముందు అతను ప్రూవ్ చేసుకోవాలంటే వన్డే ఫార్మాట్లో గట్టిగా ప్రూవ్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇయర్ ఎండింగ్లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ జరగబోతుంది. అండ్ అందులో కూడా అతను తన ఫామ్ని క్యారీ చేస్తూ మంచిగా రాణించాలి. బట్ ఇవన్నీ ఆల్రెడీ చేసినవే. వన్డే ఫార్మాట్లో మన టీమిండియా తరపున మంచిగా రాణించాడు. అలాగే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా మంచిగా రాణించాడు. అండ్ స్టిల్ అతని టీంలోకి సెలెక్ట్ చేయలేదు. దీంతో నెక్స్ట్ 50 మ్యాచెస్లో బాగా ఆడినంత మాత్రాన అతను T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేస్తారని చెప్పి గ్యారెంటీ అయితే లేదు. బట్ శ్రేయస్ అయ్యర్ చేయవలసింది ఒక్కటే, ఇంకా తలుపులను గట్టిగా కొట్టాలి. అంటే సెలెక్టర్ సిగ్గుపడేలా ఇకపై తనకు వచ్చే ప్రతి ఛాన్స్ని ఇంకా ఎక్కువ ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువ రన్స్ కొట్టాలి. బట్ ప్రస్తుతానికి అయితే శ్రేయస్ అయ్యర్కు T20 ఫార్మాట్లో కంబ్యాక్ కొంతవరకు కష్టమే. మళ్ళీ మన వాళ్ళు ఏషియా కప్ కోసం టాప్ 20 ప్లేయర్స్కి ఎవరినైతే అనుకున్నారో మ్యాక్సిమం వాళ్ళ నుంచి 15 మెంబర్స్ వరల్డ్ కప్ స్క్వాడ్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే శ్రేయస్ అయ్యర్కు T20 వరల్డ్ కప్ ఆడేందుకు అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ దీనికి ఆబ్వియస్లీ మెయిన్ రీజన్ అతని పెర్ఫార్మెన్స్ కాదు, తన మీద ఉన్న పర్సనల్ హేట్. ఇప్పుడు వస్తున్న వ్యతిరేకతను అర్థం చేసుకుని సెలెక్టర్స్ భవిష్యత్తులో అయినా సరే శ్రేయస్ అయ్యర్ గురించి ఆలోచించాలి. అంటే అతను కేవలం వన్డే ఫార్మాట్కి మాత్రమే పరిమితం చేయకుండా మిగతా ఫార్మాట్స్లో కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అతనికి క్యాపబిలిటీ ఉంది అండ్ ప్రజెంట్ పీక్ ఫామ్లో ఉన్నాడు. సో భవిష్యత్తులో అయినా సరే సెలెక్టర్స్తో పాటు మన హెడ్ కోచ్ మనసు మార్చుకుని శ్రేయస్ అయ్యర్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. అదర్వైజ్ మన టీమిండియా ఖచ్చితంగా ఒక వజ్రం లాంటి ప్లేయర్ని మిస్ అవుతారు. మరి మీరు శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడం గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.